ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ద వర్జిన్ విల్ కన్సీవ్ అండ్ గివ్ బర్త్ టు ఎ సన్ అండ్ దే విల్ కాల్ హిమ్ ఇమ్మాన్యుయల్. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ ఉదయకాలం వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి, మీ కుటుంబాలకు మా పక్షముగా, పరిచర్య పక్షముగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియ దేవుని జనాంగమా, ఈ క్రిస్మస్ ఉదయం ప్రపంచం వెలుగులతో అలంకరించబడుతుంది. ఇళ్లల్లో ఆనందం నిండి ఉంది. సంగీతం వినిపిస్తూ ఉంటుండింది. శుభాకాంక్షలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. కానీ ఈ క్రిస్మస్ మనల్ని ఒక ప్రశ్న అడుగుతుంది. దేవుడు నిజంగా మనతో ఉన్నాడా, లేక ఆయన కథ మాత్రమే మన దగ్గర ఉందా? క్రిస్మస్ అంటే కేవలం ఒక పుట్టినరోజు కాదు, ఒక సంఘటన కాదు, ఒక సాంప్రదాయం అంతకన్నా కాదు. క్రిస్మస్ అంటే స్వయంగా దేవుడే మన దగ్గరకు వచ్చిన రోజు. ఆకాశం భూమికి దిగింది. శాశ్వతమైన వాడు కాలంలోనికి వచ్చాడు. అదృశ్యుడైనటువంటి దేవుడు ఆయన దర్శనమిచ్చాడు. పరిశుద్ధుడు పాపులతో నివసించాడు. ఇదే క్రిస్మస్ యొక్క గొప్ప అద్భుతం. దేవుడు మనతో ఉన్నాడు అన్న మాట చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఇదేమి సూచిస్తుందో తెలుసా? నీవు ఒంటరి వాడేవు కాదు. ఈ ప్రపంచంలో నీవు ఎవ్వరికీ అర్థం కాకపోవచ్చు. నీ కన్నీళ్లను కూడా ఎవరు చూడకుండా, పట్టించుకోకుండా ఉండొచ్చు. నీ పోరాటం ఎవరికీ తెలిసి ఉండకపోయి ఉండొచ్చు. కానీ ఈ క్రిస్మస్ నీతో చెప్తుంది ఏం తెలుసా? దేవుడు నీతో ఉన్నాడు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టెలో పరుండ పెట్టబడ్డాడు. అంటే నీ జీవితంలో నువ్వెక్కడ ఉన్నా ఆయన అక్కడికి రావటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ చీకటిని వెలుగుగా మార్చటానికే ఆయన వచ్చాడు. క్రిస్మస్ ముందు ప్రపంచం చీకటిలో ఉంది. పాపం, భయం, నిరాశ, నిశ్శబ్దం ఇవన్నీ ఆవరించి ఉన్నాయి. అలాంటి నేపథ్యంలోనే యేసు ఈ లోకానికి వచ్చాడు. వెలుగు చీకటిలోనికి వచ్చినప్పుడు చీకటి వెనక్కి తగ్గక తప్పదు. నీ జీవితంలో భయమా, నష్టమా, అలసట, అపరాధ భావమా, ఇలాంటి పరిస్థితులు నిన్ను వేధిస్తూ కృంగదీస్తున్నాయేమో. యేసయ్య అంటున్నాడు, నీ చీకటిలోనికి నేను వచ్చాను, వెలుగుగా వచ్చాను. నీ చుట్టూ ఉన్న ప్రతి చీకటిని పారద్రోలటానికి, నీ మీద వెలుగు ప్రకాశింప చేయటానికి వచ్చాను. దేవుడు దూరంగా లేడు, మనకు సమీపముగా ఉన్నటువంటి వాడు ఆయన. క్రిస్మస్ యొక్క గొప్పతనాన్ని మనం గమనిస్తే, దేవుడే నీ దగ్గరికి వచ్చాడు. నీ స్థాయికి ఆయన తండ్రి కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక నరరూపి అయి పాపులమైన మన మధ్యకు వచ్చాడు. నీ బాధను మోయటానికి, నీ పాపాన్ని పరిష్కరించటానికి వచ్చాడు ఆయన. నీ జీవితం క్రొత్తగా ప్రారంభించటానికి, నీకు సహాయకారిగా ఉండటానికి వచ్చాడు. ఇదే మహాసంతోషకరమైన వార్త. ఇదే సువార్త. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ క్రిస్మస్లో ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో. నువ్వు యేసును సెలబ్రేట్ చేస్తున్నావా, లేక నిజంగా ఆయనను స్వీకరిస్తున్నావా? రెండవదిగా, నీ జీవితంలో యేసుకు స్థానం ఉందా, లేక కేవలం కథలో మాత్రమే ఉన్నాడా? ఈ క్రిస్మస్ నీ జీవితం మార్చే రోజు కావచ్చా? దేవుడు మనతో ఉండడం అంటే మన జీవితం మార్చటానికి సిద్ధంగా ఉండడం అని అర్థం.
ప్రస్తుత పరిస్థితుల్లో నీ జీవితంలో భయం ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, ఒంటరితనం ఉండొచ్చు, నిరాశ ఉండొచ్చు. ఈ క్రిస్మస్ నీ కొరకు తీసుకొని వచ్చి ప్రకటించే శుభవర్తమానం ఏంటి తెలుసా? చీకటి నీ ఆఖరి మజిలీ కాదు, వెలుగే నీ ఆఖరి మాట, ఆఖరి మజిలీగా ఉండబోతుంది. యేసు వచ్చాడు అంటే నీ రాత్రికి ఉదయం వచ్చింది అని అర్థం. క్రిస్మస్లో జాగ్రత్తగా గమనిస్తే గొర్రెల కాపరులు అన్ని విధాలుగా తక్కువైనటువంటి వారు. 3 జ్ఞానులు దూరం నుండి వచ్చినటువంటి వారు. మరియా సాధారణమైనటువంటి యువతి, యోసేపు ఒక కార్మికుడు. ప్రత్యేకమైన విషయం గమనిస్తే దేవుడు ఎవరినీ త్రోసివేయలేదు, అందరినీ పిలిచినవాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన క్రిస్మస్ ద్వారా నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నీవు అలసిపోయిన స్థితిలో ఉన్నావా? తప్పిపోయిన స్థితిలో ఉన్నావా? భారంతో నలిగిపోయిన పరిస్థితిలో నువ్వు కొట్టుమిట్టులాడుతున్నావేమో. యేసు నీ కోసమే పుట్టాడు. ఆయన ఈ ప్రత్యేకమైన దినంలో ఆయన మాటకు చెవియొగ్గి నీ జీవితం ఆయన చేతికి అప్పగిస్తే ఈ క్రిస్మస్ రోజు నీ ఇంటిలో సమాధానం పుట్టునుగాక. ఈ క్రిస్మస్ దినం నీ భవిష్యత్తులో ఆశ పుట్టించునుగాక. ఈ క్రిస్మస్ దినం నీ హృదయంలో ఆనందం పుట్టించి నీ జీవితంలో యేసు రాజ్యము స్థాపించబడునుగాక. నీవెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ హృదయాన్ని ఆయన వైపు త్రిప్పుకొని సంపూర్ణ విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయటానికి సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం క్రిస్మస్ దినం మాతో మీరు మాట్లాడారు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని తృణీకరింపక మాకు సమీపముగా ఉన్న దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. సహాయం దయచేయండి. నా హృదయంలో మీరు నివసించలాగిన నా హృదయ ద్వారాలు తెరవటానికి సహాయం దయచేయండి. నా చీకటిని వెలుగుగా మార్చండి ప్రభా. నా ప్రతి భారము నీ మీద మోపుతున్నాను. నీవు సమర్థుడువు, నన్ను ఆశీర్వదించి బలపరచువాడమని నమ్మి మీకు వందనాలు తెలియచేస్తున్నాను. సహాయం దయచేసి నడిపించి నిజమైన క్రిస్మస్ ఆనందాలు స్వతంత్రించుకోవటానికి సహాయం దయచేయమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.